అందరికీ నమస్కారం అండి. డాక్టర్ ప్రణీత ఈ అమ్మాయి పాపం నిన్న సూసైడ్ చేసుకుని హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉంది. మన అందరికీ తెలిసిన విషయం. అయితే ఆ అమ్మాయి భర్త నిన్న మీడియా ముందరకు వచ్చి మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడా దాక్కోలేదు, నేను వచ్చి జరిగిందంతా ఏంటి అనేది చెప్తాను అని, అన్ని నిజాలు చెప్తానని మాట్లాడాడు. కానీ నిన్న ఆ అమ్మాయి మీద పోలీసులు కేసు బుక్ చేశారు. చావు బతుకులో పక్కన అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి మీదే కేసు బుక్ చేశారు. అందరికీ డౌట్ వచ్చింది, ఏంటి ఈ అమ్మాయి పాపం బాధితురాలు కదా, ఈ అమ్మాయి మీద రివర్స్లో కేసు బుక్ చేశారేంటని మనం అందరం అనుకున్నాం. ఆ విషయం గురించి వస్తే ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అసలు పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి అమెరికా వెళ్ళడం, అమెరికాలో కొద్ది రోజులు హ్యాపీగా ఉండడం, వీళ్ళ ఆడబడుచు రావడం, అక్కడ వీళ్ళ ఇద్దరి మధ్య గొడవలు రావడం, అలాగే ఈ అమ్మాయి అమెరికాలో కూడా కేసు పెట్టింది అని చెప్తున్నారు. కేసు పెట్టి ఇంకా అక్కడ ఉండలేక ఇంకా తల్లిదండ్రులు భయపడి వచ్చే అమ్మ అక్కడ ఏదైనా గొడవలు అయితే మళ్ళీ ఏంటి పరిస్థితి అని ఆ అమ్మాయిని తీసుకొచ్చేసారు. తర్వాత కొన్ని రోజులకి ఆ అబ్బాయి కూడా వచ్చేసాడు. వచ్చిన తర్వాత వీళ్ళు కలిసి ఉన్న రోజులు ఎన్ని అని అంటే అసలు ఎక్కువ రోజులు కనిపించట్లేదు. పెళ్ళే 6 సంవత్సరాలు అయ్యింది అని చెప్తున్నారు, కానీ మేము 8 నెలలు మాత్రమే కలిసి ఉన్నామని ఆ భర్త చెప్తున్నాడు. అలాగే ఆ మామగారు కూడా ఏం చెప్తున్నాడు, మా కొడుకుతో అసలు మా ఇంట్లో ఉన్న అమ్మాయి మహా అయితే 4 నెలలు కలిసి ఉందేమో, ఎక్కువ రోజులు లేనే లేదు, ఎప్పుడు గొడవలు పెడుతూనే ఉంది. మా కూతురు డెలివరీకి వస్తే ఆ అమ్మాయిని పంపించేయండి అని అనడం, ఆ అమ్మాయితో గొడవ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేసింది. మరి మాకు 2 కూతుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సమానమే కదా, మాకు మా పిల్లలే కాబట్టి మరి మా ఇంటికి ఆ పిల్లలు రాకుండా ఎలా ఉంటారు, ఆస్తిలో భాగం వాళ్ళకు కూడా ఉంటుంది కదా అని నిన్న అత్తగారు వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటి అని అంటే, ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి చదువుకోవడానికని వెళ్ళింది. సరే, మంచిదే, మంచి విషయమే. ఎందుకంటే రేపు పాప ఉంది, భవిష్యత్తు బాగుండాలి కాబట్టి చదువుకోవడానికి వెళ్ళింది. ఎక్కువ రోజులు భర్తతో దూరంగా ఉంది. అలాగే ఇంకా వాళ్ళ మధ్యన గొడవలు వచ్చాయి. ఎలాగైతే పాప పుట్టింది, పాప పుట్టినా కూడా వీళ్ళ మధ్య దూరమే ఎక్కువ ఉంది, కానీ దగ్గరగా కలిసి ఉన్న రోజులైతే మాత్రం ఎక్కువ లేవు. అందువల్లే వీళ్ళలో గొడవలు ఎక్కువ అయ్యాయని కనిపిస్తూ ఉంది. 6 సంవత్సరాల్లో 8 నెలలే కలిసి ఉంటే ఇంకా వాళ్ళ మధ్య ఏం దాంపత్య జీవితం గడిపినట్టండి. వాళ్ళ మధ్య ప్రేమలు అనేవి ఉన్నాయా? పేరుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నామని అనుకుంటున్నారు, కానీ కలిసి ఉన్న రోజులు మాత్రం ఎక్కువ కనిపించట్లే. పైగా ఆ అబ్బాయి కూడా అంతా కూడా వాళ్ళందరూ ఒక్కటే మాట మీద ఉన్నారు. అటు మా చెల్లెళ్ళని తిడితే ఎలాగండి, మరి మా చెల్లెళ్ళకి కూడా మా ఆస్తిలో వాటా వస్తుంది కదా, మా చెల్లెల్ని వెళ్ళిపోమంటే ఎలాగా అని ఆ అబ్బాయి చెప్తున్నాడు. అలాగే అతను కూడా ఇది మా అమ్మ మా నాన్న ఆస్తి, మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరికి ఇచ్చుకోవాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటారు, నా పేరు మీద అయితే ఏమీ లేదు అని చెప్పేసి ఈ అబ్బాయి తెలివిగానే మాట్లాడుతున్నాడు. కానీ ఈ అమ్మాయి తొందరపాటు నిర్ణయం తీసుకుందని నాకు అనిపించింది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడైనా సరే ఆస్తి ఏదో ఒక రోజుకి ఇస్తారు, ఇవ్వకుండా ఎక్కడికి పోరు. ఆడపిల్లలకి ఇచ్చినట్టు ఈ అబ్బాయికి ఎప్పుడొకప్పుడు ఇస్తారు. అలాంటప్పుడు ఇప్పటి నుంచే ఆస్తుల గురించి గొడవలు పడాల్సిన అవసరం లేదు. అలాగే మేము ఇంత బంగారం ఇచ్చాము, అంత ఇచ్చాము, ఇన్ని కేజీలు ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. 25 లక్షలు ఒకసారి ఇచ్చాము, ఇంకో 25 లక్షలు ఇచ్చాము ఉద్యోగం కోసం, బిజినెస్ కోసం అని చెప్పారు. ఇతను చూస్తే నాకు ఏమీ ఇవ్వలేదని ఇతను చెప్తున్నాడు. అది డబ్బుల విషయాలు పక్కన పెడితే వీళ్ళ మధ్య అసలు దూరమే ఎక్కువ ఉంది. సరే, నా భర్త వస్తాడేమో, ఇక్కడ నేను అత్తగారింట్లో ఉంటే నా భర్త వస్తాడేమో అన్న ఆలోచనతోటి ఈ అమ్మాయి అత్తగారింటికి వచ్చింది. ఇక్కడ వీళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు నీ భర్త ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళు, మా ఇంటికి ఎందుకు వస్తావని వీళ్ళు దెబ్బలాడుతున్నారు. కానీ ఈ అమ్మాయికి ఏంటి అంటే నిన్న ముందు రోజునే ఆ రోజునే ఆ అమ్మాయి పుట్టినరోజు జరగడం, భర్త విష్ చేయకపోవడం, ఏంటో సంతోషంగా జీవితం గడపలేకపోయింది. నా పుట్టినరోజు నాడు కూడా నా భర్త హ్యాపీ బర్త్డే అని చెప్పలేదు. పైగా ప్రేమించింది కదా, ఎంతైనా ఆడపిల్లలకు ఉంటుంది. ఒక పెళ్లి రోజైనా ఒక పుట్టినరోజైనా ఏదైనా సరే భర్త విషెస్ చెప్పడము, లేదంటే గిఫ్ట్లు ఇవ్వడము, ఇలాంటివి ఆడపిల్లలు కోరుకుంటారు. ఈ అమ్మాయికి భర్త దగ్గర నుంచి అవన్నీ రావాలని కోరుకుంది, కానీ అవన్నీ ఏమీ దొరకలేదు. బాధ కలిగింది ఆ అమ్మాయికి. ఒక ఎమోషనల్ తోటి ఇంకా నా జీవితం ఇంతే, నాకు ఈ ప్రేమ అనేది లేదు, పుట్టినరోజు నాడు కూడా నా భర్త నాకు ఫోన్ చేయలేదు, ఒక మెసేజ్ పెట్టలేదు, నాతో మాట్లాడేవాళ్ళు ఎవరు లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, ఏంటి నా లైఫ్ అని ఒక రకమైన బాధతోటి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అలాగా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళకి ఇంకా అవకాశం ఇచ్చినట్టు అయ్యింది. ఆల్రెడీ అమ్మాయి మీద ఈ కోర్టులో విడాకుల కేసు ఉంది. అలాగే ఈ అమ్మాయి 498 కేసు పెట్టింది. ఇవన్నీ కేసులు ఉండగా ఈ అమ్మాయి ఇలా చేసింది అని అంటే అది ఈ అమ్మాయి తప్పే అవుతుంది, కానీ వాళ్ళ తప్పు అవదు. ఇప్పుడు ఆ అబ్బాయికి అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, ఇలా చేసింది, గతంలో కూడా ఇలాగే బెదిరింపు ప్రయత్నాలు చేసింది, రేపు ఏమన్నా అమ్మాయికి అయ్యిందని అంటే మమ్మల్ని తీసుకెళ్ళి కేసులు పెట్టి మమ్మల్ని లోపలేస్తారు, అసలు నాకు ఇష్టం లేదని ఇప్పుడు భర్త తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా సరే ఈ అమ్మాయి తొందరపాటుతోటి
అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి బెదిరించడానికి చేసిన, నేనైతే బెదిరించడానికి చేసిన దాన్ని అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే ఒక బాధతో చేసింది. ఎందుకంటే ముందు రోజు పుట్టినరోజు ఆ అమ్మాయిది, భర్త నాతో మాట్లాడలేదు, కలిసి ఉండుంటే ఇద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళమని అనుకుంది. ఆ అవకాశం లేకపోయేసరికి ఆ అమ్మాయి బాధపడుతూ ఆ పని చేసిందని నాకు అనిపించింది. మా అమ్మగారు కూడా ఏం చెప్తున్నాడు, మాకు సంబంధం లేదు, మా అబ్బాయిని వాళ్ళని చూసుకోమనండి, మాకు అమ్మాయికి పడదు, మాకు అక్కర్లేదు, ఇది మా ఇల్లు, మా ఆస్తి, మా పిల్లలు మా పిల్లలు వస్తారు వెళ్తారు, మా ఇష్టం మా ఆస్తి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ మీద దెబ్బలాడే అవకాశం లేదు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆస్తుల గురించి మాట్లాడే అవసరమే లేదు. ఎందుకంటే ముందు అమ్మాయికి భర్త కావాలి. పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి? 6 సంవత్సరాలు అయింది. ఇంకా వాళ్ళకి చూస్తే చిన్న పాప ఉంది. అలాంటప్పుడు భర్తతో కలిసి ఉండాలనే కోరుకోవాలి. ఏ పిల్లలైనా ఆస్తి ఈ రోజు కాకపోయినా తర్వాతైనా ఇస్తారు, ఇవ్వకుండా ఎక్కడికి పోరు. ఇప్పుడే అంత అవసరం లేదు కదా. అసలు ముందు అమ్మాయి భర్త ఎక్కడున్నాడో తెలుసుకుని భర్తతో కలిసి కాపురం చేసే విధంగా అసలు ముందు ప్రేమించింది కాబట్టి అతనితో మాట్లాడుకుని, ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భర్తతో మాట్లాడి అసలు వీళ్ళిద్దరిని వేరే సంసారం పెట్టించి కలిసి ఉండేలాగా చేసుంటే బాగుండని అనిపించేది. ఈ అమ్మాయి కూడా అతనితో కలిసి ఉండేలాగా ఉంటే అసలు ఈ గొడవలన్నీ జరగకపోనేమో. ఎప్పుడైతే ఈ అత్తగారు వాళ్ళతో కలిసి ఉండడానికి వచ్చిందో ఇంకా వీళ్ళ ఇంట్లో ఆడబడుచులు వీళ్ళు వాళ్ళు ఇంకా అందరూ తలో మాట అనే ఉండొచ్చు, అనకుండా అయితే ఏ ఇంట్లోనే ఉండవు. ఈ అమ్మాయికి గిట్టకపోయి ఉండొచ్చు, అందుకని ఆడబడుచులు పంపించే ఇక్కడ ఉండొద్దు అని మాట్లాడొద్దు అని ఈ అమ్మాయి గొడవ పెట్టి ఉండొచ్చు. ఏది ఏమైనా వీళ్ళు ఇలా ఉన్నప్పుడు వీళ్ళని వేరే సంసారం పెట్టించి ఉండుంటే అసలు వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉండేవాళ్ళేమో. కలిసి ఉండడం వల్ల ఇలా గొడవలు వచ్చి ఇప్పుడు ఆ అబ్బాయి కూడా తల్లిదండ్రుల మాటే మాట్లాడుతున్నాడు. మా కుటుంబం, మా అక్క చెల్లెళ్ళు, మా ఫ్యామిలీ అన్నట్టే మాట్లాడుతున్నాడు తప్ప ఈ అమ్మాయి మీద ఎక్కడ ప్రేమ ఉన్నట్టు చెప్పట్లే. నాకు వద్దు అని చెప్తున్నాడు. పైగా ఆ అబ్బాయిలో ఉన్న కోపం ఇంకొకటి ఏంటంటే, ఎన్ని గొడవలు జరిగినా పెద్ద మనుషుల్లో పెట్టి ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే అమ్మాయి సెప్టెంబర్ నెలలోనో ఏమో ఇంటి ముందుకు వచ్చి వాళ్ళ బంధువులను తీసుకొచ్చి టెంట్ వేసి ధర్నా చేసింది. ఇంకా ఆ ధర్నా చేసినప్పుడే నాకు మనసు అనేది విరిగిపోయింది. మా కుటుంబాన్ని వీధిలోకి లాగింది, మా పరువు తీసింది. లేదంటే మేము అంత పద్ధతిగా ఎంత సాంప్రదాయంగా ఉండేవాళ్ళమని అతను చెప్తున్నాడు. ఏది ఏమైనా కానీ ఇలా వీధిలో అల్లరి పెట్టారు అని అంటే వాళ్ళలో ఒక వ్యతిరేకత అనేది వస్తుంది, ఒక ఇష్టం అనేది చచ్చిపోతుంది. ఎప్పుడైనా సరే ఆడపిల్లలు గుర్తుపెట్టుకోవాలి, భర్తతో గొడవలు వచ్చాయి అని అన్నప్పుడు టక్మని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో 498 కేసులు పెట్టేయడము, లేదంటే వీళ్ళ మీద కోర్టుల్లో కేసులు వేసేయడము, ఆస్తుల కోసం కేసులు వేసేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. లేదంటే సూసైడ్ చేసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా కనుక చేసామనంటే భయపడి నన్ను తీసుకువెళ్తాడేమోలే, ఇంకా ఒక భయం అనేది ఉంటుంది అని అనుకుంటారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని ఒక కేసు పాడై చచ్చినట్టు పడుంటారని సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా కనుక మీ ఆడపిల్లలు కనుక అలా కనుక వాళ్ళ మీద చేశారు అని అంటే వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకనంటే ఇదిగో మమ్మల్ని ఇలా బెదిరిస్తుంది, చనిపోతానని, రేపు మమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తారు, కాబట్టి నువ్వు మాకు అసలు వద్దు, మా ఇంట్లో నువ్వు ఉండొద్దు అని వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా ఏ ఆడపిల్లైనా అత్తగారు వాళ్ళ మీద ఇలా వీధిలో పెట్టారని అంటే ఆ కాపురాలు కలిసి ఉండాలి అని అంటే అది అస్సలు కలిసే పనే కాదు. మీరు అనుకుంటారు వాళ్ళని బెదిరించి భయపడితే కంప్లైంట్ ఇస్తామని బెదిరించి, లేదా నేను చచ్చిపోతానని బెదిరిస్తే ప్రేమగా తీసుకెళ్తారని అనుకుంటారు ఆడపిల్లలు. ఎప్పుడు అది అనుకోకండి. ఇంకా మీరు వాళ్ళకి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది, ప్రేమలనే ఉండవు, ఇంకా ద్వేషం పెరుగుతుంది. ఒకవేళ నిజంగా మీరు బలవంతంగా వాళ్ళు తీసుకువెళ్ళినా ఏమని సాధిస్తారు తెలుసా? మా కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చావు, రోడ్డు మీదకి ఈడ్చావు, అలాంటిదాన్ని నువ్వేంటి మా ఇంట్లో ఉండేది, మా పరువు తీసావు, అక్కర్లేదని రోజు ఇంకా మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయేలాగా టార్చర్ పెడతా ఉంటారు. ఇంకా మీరు అసలు అక్కడ ఉండలేరు. అలాంటప్పుడు వాళ్ళలో కోపం అనేది ఉంటుంది. ఇంకా ప్రేమలు ఎక్కడుంటాయి చెప్పండి? ఎప్పుడైనా సరే మనం భర్తతో కలిసి ఉండాలి అని అన్నప్పుడు ప్రేమతో గెలుచుకోవాలి. ఏదైనా ఇదే కాదు, ఏ విషయమైనా మనల్ని ఒకళ్ళు ఆకట్టుకోవాలి, మన చుట్టూ వాళ్ళు తిరగాలి అని మీరు అనుకుంటే ప్రేమతో గెలుచుకోండి. ఆడవాళ్ళకి అది సాధ్యం కాదా? చదువుకున్నారు, పిల్లలు తెలివిగా ఉంటున్నారు. ఈ రోజులో పెద్దవాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్తారు, అమ్మ ఓపిక పట్టు, ఇది పట్టు అని పెద్దవాళ్ళు కూడా చెప్తారు. ప్రేమతో గెలుచుకోండి. మీరు మిమ్మల్ని వదిలి ఉండలేని పరిస్థితికి వచ్చేలాగా మీరు మలుచుకోవాలి, వాళ్ళని తిప్పుకోవాలి. అంతేగాని ఇలా కేసులు పెట్టేసి నేను ఆత్మహత్య చేసుకుంటా లేదా ఊరేసుకుంటానని బెదిరిస్తే అసలు వాళ్ళు మిమ్మల్ని గుమ్మం కూడా ఎక్కనివ్వరు. వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉన్నారు, రేపు మీరు ఏదైనా చేసుకుంటే వాళ్ళు ఇబ్బందుల్లో చిక్కుల్లో పడతారు. అందువల్ల ఇప్పుడు వాళ్ళలో ఒక వ్యతిరేకత అనేది వచ్చింది ఈ అమ్మాయికి. మా అమ్మగారు మా గుమ్మం ఎక్కద్దు అంటున్నాడు, భర్త ఏమో ఇగో నా మీద కేసు నడుస్తుంది కదా, కేసు కోర్టులోనే మేము చూసుకుంటామని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ అమ్మాయి మీద ఇష్టం అనేది పోయింది. వీళ్ళిద్దరి విషయంలో చూస్తే దూరంగా ఉన్న రోజులే ఎక్కువ కనిపిస్తున్నాయి, దగ్గరగా కలిసి ఉన్న రోజులు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మధ్య ప్రేమలు అనేవి లేవు. కలిసి ఉంటేనే కదా ఏదైనా సరే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు.
కానీ మరి ఎందుకు ఇలా దూరాలు పెరిగి ఈ రోజున ఈ స్థాయి వరకు తెచ్చుకున్నారనేది అర్థం కాలేదు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మీకు భర్త ప్రేమ దక్కాలి అని అంటే ఇలాంటి పిచ్చి పనులు ప్రయత్నాలు చేయకుండా పోలీస్ కేసులు పెడతాము, 498 కేసులు పెడతామని ఇలాంటి బెదిరించడాలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడాలు, ఇలాంటివి ఆడపిల్లలు సాధ్యమైనంత వరకు ఎవ్వరూ చేయొద్దు. చాలా పరిస్థితి ముదిరిపోయింది, ఇంకా పరిస్థితి బాగోలేదు అని అనుకున్నప్పుడే అక్కడ దాకా వెళ్ళాలి. లేదంటే భర్త కావాలి అని అనుకుంటే కనుక ప్రేమతో గెలుచుకోండి, ప్రేమతో మాటలతో మలుచుకోండి, మీ భర్తను మీరు దగ్గరికి తీసుకోండి. అంతే తప్ప ఇలాంటి ప్రయత్నాలు చేశారంటే మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతారు వదిలించుకోవడానికి. ఇది మాత్రం ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.